ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ జై జగత్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. బగళాముఖీ దేవి ఆరాధన పూజలన్నీ కూడా తాంత్రిక విధానుసారం చేయవలసి ఉంటుందని ఇదివరకే నేను చెప్పటం జరిగింది, మీరు విన్నారు కూడా. తాంత్రిక విద్యల గురించి చాలా మందికి చాలా మూఢనమ్మకాలున్నాయి. తాంత్రికమంటే చేతబడి చేసేది, దుర్మంత్రవాదం అలా అని అనుకుంటూ ఉంటారు. అలాంటిదేం లేదు. పూజా విధానాలు వచ్చి 3 విధాలుగా ఏర్పాటు చేశారు. 1 వైదికం, 2 ఆగమం, 3 తాంత్రికం. ఈ 3 విధాలుగా పూజా విధానాలు ఉన్నాయి. ఏంటంటే మనకు ఈ దేశంలో వచ్చి మనుషుల్ని రక్షించగలిగే వైద్యం 3 విధాలుగా ఉంది కదా. సాధారణంగా చెప్పాలంటే హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి. ఇవి మనుషుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినవి కదా. అదేవిధంగా మనుషులందరికీ ఆధ్యాత్మికంగా అవసరమైనటువంటివి ఆగమ శాస్త్రం, వైదిక శాస్త్రం, తాంత్రిక శాస్త్రం. తాంత్రిక శాస్త్రం అనబడే 3 పూజా విధానాలు. ఈ 3 పూజా విధానాలలో మహత్తర శక్తివంతమైన పూజా విధానం ఈ తాంత్రికం. కేరళలో శబరిమల, గురువాయూర్ ఇలాంటి మహాపుణ్యక్షేత్రాలలో నిర్వహించే పూజా విధానం తాంత్రికమే. అది ఎలా మోసమైన పూజా విధానం? కొన్ని క్షేత్రాల్లో తాంత్రికాన్ని బ్యాన్ చేయమని అంటున్నారని విన్నాను. అదంతా కూడా తాంత్రిక విధానం ఏమిటో వివరంగా తెలియకపోవటం వల్లే. కానీ ఇప్పుడు చాలా క్షేత్రాలలో మోసపూరిత ఆచార్యులు చాలామంది కనపడుతూనే ఉంటారు. దుర్మంత్రవాదం, బ్లాక్ మ్యాజిక్. ఇందులోనే మీరందరూ కూడా వినే ఉంటారు కదా, ఆ టీవీల్లో అక్కడ వస్తూనే ఉంటాయి, నరబలి చేసేశారు అని. అవునా కదా? ఇలాంటివన్నీ దుర్మంత్రవాదులు చేస్తారు. దుర్మంత్రవాదం దీనికి తాంత్రికానికి సంబంధమే లేదు. అది వేరే విధానం. అది విధి కాదు, దాన్నొక పిచ్చితనమని చెప్పవచ్చు. మాంత్రికులు చేసేటువంటి పూజా విధానం అది. తాంత్రికం వచ్చి సాక్షాత్తు మహాదేవుడైనటువంటి పరమశివుడు స్వయంగా మనకు ఇచ్చినది. అంటే మహాదేవుడు భైరవుడు అనే ఋషివర్యుణ్ణి పిలిచి ఆ భైరవునికి మహాదేవుడు ఇలా చెప్పాడు. ఆ భైరవునికి మహాదేవుడు చెప్పాడట, భూమి యందు మనుషులు సంతోషంగా బ్రతకాలి. వారికి ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపదల నుంచి మనం వారిని కాపాడాలి. అందుకుగాను దేవలోకానికి పైనున్నటువంటి దేవీ లోకమునందు దేవతల్ని ఆవాహన చేసుకుని భూమి యందు ప్రతిష్ఠించి ఆరాధన చెయ్యాలి. దానికి ఓ పూజా విధానాన్ని నువ్వు లిఖించవలసి ఉంటుంది. అందుకు మంత్రాలను రచించవలసి ఉంటుంది. ఆ పూజలు మంత్రాలు కూడా 2 విధాలుగా ఉండాలి. 1 దైవ సంతృప్తికి, దైవ చైతన్యానికి అంటే పవర్కి. మరొకటి మనుషుల్ని ఆపదల నుంచి కాపాడటానికి. ఈ విధంగా మహాదేవుడు ఉపదేశించిన ప్రకారం, ఆదేశించిన ప్రకారం లిఖించబడినది. దాని ప్రకారం భైరవుడు అనే ఋషి లిఖించి గ్రంథస్థం చేసినదే తాంత్రిక పూజ. చూసారా? దుర్మంత్రవాదులు నీచశక్తి కోసం లిఖించబడినది కాదు. మనకు వేదాలు ప్రసాదించినది మహాదేవుడే. వేదదాయకుడు ఎవరు అంటే విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, మహాశివుడు. త్రిమూర్తుల యందు మొదటివాడైన శివుడు. మహాదేవుడు అంటే శివుడు, కైలాసనాథుడు, పార్వతీ వల్లభుడు.
ఈ చతుర్వేదాలను మనకందించినవాడు మహాదేవుడే. మహాదేవుడు ఏం చెప్తాడంటే, కలియుగం అంతమయ్యేలోపు ధర్మం క్షీణిస్తుంది, అధర్మం తల ఎత్తుకుని తిరుగుతుంది అని చెప్పాడు. మానవులు చాలా అశాంతితో బాధపడతారు. అడ్డంకులు ఏర్పడతాయి, కష్టనష్టాలు ఏర్పడతాయి. మనిషికి ప్రశాంతతే ఉండదు. ప్రశాంతత లభించాలి అంటే, కలి కోపాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే ఈ భూమి మీద దేవతలు నివసించాలి. ఇదివరకు ఈ భూమి యొక్క సంరక్షణ భారాన్ని దేవుళ్లే నిర్వర్తించేవారు, ఇంద్రాది దేవతలు. భూమి సంరక్షకుడు ఎవరు అంటే ఇంద్రుడే. కాని ఈ కలియుగంలో వైదిక యాగాల మంత్రాల ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు చూడండి, ఈ వైదిక యాగాలు ఎక్కడ జరుగుతున్నాయి? చాలా అరుదు కదా. అంటే వివరంగా చెప్పాలంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు ఇలా ఉన్నటువంటి దైవలోక దేవుళ్ళు, దేవలోక దేవుళ్ళు. వారిలో ముఖ్యుడు దేవేంద్రుడు, అతనే ఇంద్రుడు. వీరికి ఎటువంటి క్షేత్రాలు భూమి మీద లేవు. వీరిని ఎవరూ ఆరాధించడం లేదు. చాలా అరుదుగా కొన్ని కాలాలలో యాగాలు అవి నడుస్తూ ఉంటాయి. అవి మన దేశంలో ఎక్కడ జరుగుతున్నాయో నాకు తెలియదు. కేరళలో చాలా అరుదుగా ఇటువంటి యాగాలు, వైదిక యాగాలు జరుగుతుంటాయట. ముఖ్యంగా కలియుగంలో వైదిక యాగాలకు బదులు, అంటే వేదాలు అని చెప్పబడే దైవాలకు బదులు, అంటే దేవుళ్ల కన్నా దేవతలకే ప్రశస్తి ఎక్కువ, ముఖ్యత్వం. ఎందుకు అంటే కలియుగంలో మనుషుల్ని కాపాడటానికి దేవతలు కావాలి. ఆ దేవతల్ని ఎలా ఆరాధించాలి? ఆ దేవతల్ని ఆరాధించే మనుషులకొచ్చే దోషాల నుంచి అతన్ని ఎలా బయటకు తీసుకురావాలి? అందుకు ఏర్పరిచిన విధి విధానాలే తాంత్రిక పూజలు. మీకొక పెను ప్రమాదం రాబోతోంది అని అనుకోండి జాతకం ప్రకారం. ఇప్పుడు ఇక్కడో తర్కం ఉంది. అప్పుడు ఆ భైరవ ఋషి మహాదేవుని ఇలా అడిగారు, అయ్యా మహాదేవ పరమశివ, జనానికి ప్రమాదాలు పొంచినప్పుడు అందులోంచి వారిని రక్షించటానికి ఈ శాస్త్రం, దానిని తాంత్రిక విధి విధానంలో లిఖించమని చెప్పారు. చేస్తున్నాను. కాని ఆపద రాబోతుందని ఎలా కనుగొంటారు? అది మాత్రమే కాదు, ఏ ఆపదకు ఎలాంటి పూజ చెయ్యాలని ఎలా తెలుస్తుంది? అలా అని శివుణ్ణి అడిగారట. వ్యాధేంటో తెలిస్తేనే కదా వైద్యం చేయగలం కదా. ఆ వ్యాధి ఏమిటి అది తెలిస్తేనే కదా దానికి మందులేసుకోగలం. అలా చేస్తేనే కదా మనకు వ్యాధి నయమవుతుంది. అందుకొరకే మహాదేవుడు జ్యోతిష్యాన్ని ప్రసాదించారు. అర్థమైందా? మనకు మార్గం చూపించిన మహాదేవుడు మాతృతుల్యుడు, కరుణామూర్తి. ప్రేమే శివం అంటారు. ప్రేమ శివం కాదు, త్యాగమే శివం. శివుడే గనక కోరుకుంటే సకల ఆభరణాలు ధరించి చాలా గంభీరంగా 1000 మంది ఇంద్రులకు సమానంగా జీవించగలరు. కాని ఆయనకు ఏమీ వద్దు. ఓ ఏనుగు చర్మం ధరించి విభూతి పూసుకుని నాకిది చాలు అలా ఉంటారు, అన్నింటినీ త్యాగం చేసి త్యజించి. అటువంటి మహాదేవుడు, కరుణాభరణాన్ని ధరించిన మహాదేవుడు ప్రసాదించినది ఈ తాంత్రికం, జ్యోతిష్. అటుపై మహాదేవునికి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య భగవానుడు జ్యోతిష్యంలో కొన్ని మార్పులు చేశారట. జ్యోతిష్యంలో కొన్ని కొత్తవి కనుక్కోవటం జరిగింది. ఏది ఏమైనా వీటన్నిటికీ అధిపతి అని చెప్పబడేవారు మహాదేవుడు. అందుచేతనే లోక గురువు, దక్షిణామూర్తిగా కీర్తింపబడ్డారు. లోకానికి గురువెవరు? దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తే సాక్షాత్తు మహాశివుడు. మహాదేవుడు ప్రసాదించినదే తాంత్రికం. తాంత్రిక విధి పూజలు అంటే చాలా శక్తివంతమైన పూజలు. ఆగమ శాస్త్రానుసారము, వైదిక శాస్త్రానుసారము నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నప్పుడు నమశివాయ అలా అంటాం, పంచాక్షరాలు. అదే తాంత్రికంలోకొస్తే ఓం హ్రీం నమశివాయ బీజాక్షరాలు చేరుతాయి, శక్తివంతమవుతాయి.
ఇదే విధంగా ఒక్కో మంత్రానికి బీజాక్షరాలు కలిసినప్పుడు అది మహాశక్తివంతమవుతుంది. బీజాక్షరాలు కలిసినటువంటి మంత్రాలు ఉన్నవి తాంత్రికంలోనే. మనకు దోషముంది అనుకుంటే గనక ఆ దోషానికి పరిహారం చెయ్యాలనుకుంటే తాంత్రిక పూజా విధానం వల్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇంటిలోకి గృహప్రవేశం అది చేయడానికి పూజలవి చేస్తుంటారు కదా, దానికి వైదిక పూజ చాలు. గణపతి హోమం చేయొచ్చు, నవగ్రహ హోమం చేయొచ్చు, లక్ష్మీ పూజ చేయవచ్చు. ఇదంతా కూడా తాంత్రికంలోనే చేయాల్సిన అవసరం లేదు, వైదికంలోనూ చేయొచ్చు. క్షేత్రాలు అంటే తమిళనాడులో చాలా రకాల క్షేత్రాలు కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆరాధన అవి చేస్తుంటారు కదా, వారు ఆరాధన చేసేది ఆగమ శాస్త్ర విధి విధానుసారం. ఇక కేరళలో ఉన్న ముఖ్య క్షేత్రాలలో, అక్కడున్నటువంటి అన్ని క్షేత్రాలలో అని చెప్పవచ్చు, అక్కడంతా కూడా తాంత్రిక విధానుసారమే పూజలు చేస్తుంటారు. తాంత్రిక విధానుసారం చేసే పూజకు శక్తి ఎక్కువ. అందుచేతనే తాంత్రిక విధానం, తాంత్రికం అంటే చేతబడి చెయ్యటం, దుర్మంత్రవాదం, ఇటువంటి భావన మానుకోండి. ఎందుకంటే తాంత్రికం చేతబడో దుర్మంత్రవాదమూ కాదు. కానీ కొందరు వచ్చి తాంత్రికంలో రెండు నేను ఇదివరకే చెప్పాను కదా, ఒకటి దైవ ప్రీతి కోసం, అంటే దేవుణ్ణి ఆవాహన చేసుకుని ప్రతిష్ఠించి ఆరాధించే పూజా విధానాలు కలది. మరొకటి మనుషులకు రాబోవు దోషాలను రాకుండా చేయటానికి, వచ్చిన దోషాలకు ఉపశమనం కలిగించటానికి చేసేది. ఇది కూడా తాంత్రికమే. ఇదే కాకుండా ఆ భైరవ మహర్షి లిఖించునప్పుడు 2 గ్రంథాలుగా లిఖించారట. ఒకటి భైరవ తంత్రం, మరొకటి కపాల భైరవ తంత్రం. భైరవ తంత్రం అనగా కేరళలో తంత్రివర్యులు అంటుంటారు కదా, అక్కడి క్షేత్రాలలో పూజలు నిర్వహించువారు వీరే. తాంత్రికాన్ని పఠించిన వారు తంత్రి. తంత్రి అని ఎవరినంటారు? తాంత్రికాన్ని క్షుణ్ణంగా పఠించిన వారినే తంత్రి అంటారు. అంటే తాంత్రికంలో చాలా లోతుగా, ఉద్దండులు అని కూడా అనవచ్చు, వారే తంత్రి. అంటే దుర్మంత్రవాదులని అర్థం కాదు, దుర్మంత్రాలు చదివినవారు కాదు. ఈ కపాల భైరవ తంత్రం నుంచే, అంటే కాలం గడిచే కొద్దీ జనాలందరూ కలిసి దానిని దుర్వినియోగం చేశారు. దుర్మంత్రవాదులు చాలామంది ఉన్నారు, కానీ అది వచ్చి చాలా అరుదుగా, దాన్ని చదివి ప్రయోగించిన వారు చాలా అరుదుగా ఉన్నారు. కానీ ఈ భైరవ తంత్రం అని చెప్పబడేది ఖరాఖండిగా, తాంత్రిక విద్య అని చెప్పబడేది ఖరాఖండిగా క్షుద్ర పూజలు, దుర్మంత్రవాదం కాదు. కేరళలోని మహాక్షేత్రాలలో నిర్వహించున్నది తాంత్రిక పూజలే. అందుచేత తాంత్రికం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యాధి వచ్చినప్పుడు హోమియోపతి మందు తీసుకోవచ్చు, ఆయుర్వేద మందుని తీసుకోవచ్చు, రోగం నయం కావటానికి అలోపతి మందు తీసుకోవచ్చు. కానీ మీకు శీఘ్రంగా నయమయ్యేది ఏది? మీరే చూసుకోండి. శీఘ్రంగా మనం కోలుకునేదేది? మీకొక జ్వరం వచ్చింది, తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఆ వ్యాధి హోమియోపతి వల్ల త్వరగా నయమవుతుందా, ఆయుర్వేదం వల్ల త్వరగా నయమవుతుందా, అలోపతి వల్ల త్వరగా నయమవుతుందా? అలోపతి తీసుకుంటేనే కదా మనకు త్వరగా నయమవుతుంది. అదేవిధంగా అన్ని పూజా విధానాలకు ఫలముంటుంది, లేదని కాదు. కానీ శీఘ్రముగా మనకు ఫలాన్ని అందించేది తాంత్రికమే. ఎందుకు అంటే పూర్వపు రోజుల్లో, ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు మనుషులందరికీ ఆయుష్ చాలా తక్కువ. శ్రీకృష్ణ భగవానుడు 120 సంవత్సరాలు బ్రతికారని మనకు తెలుసు. మనకు తెలుసా లేదా? మీకు తెలుసో తెలీదో కానీ నాకు తెలుసు. దీనిని మన గ్రంథాలలో చెప్పటం జరిగింది. అంటే దానికి ముందు త్రేతాయుగంలో పలు లక్షల సంవత్సరాలు బ్రతికారని చెప్తూ ఉంటారు శ్రీరాముని కాలం నాటి జనాలు. ఇప్పుడు మనందరికీ ఆయుష్ తక్కువే. కావాలంటే మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతికిన మనుషులున్నారా? చాలా అరుదు కదా. సరాసరిన మన వయసు ఎంతుంటుంది? ఓ 80 ఏళ్ళు చెప్పచ్చా? ఆలోపే ఊహించని వ్యాధులు మనకొస్తుంటాయి కదా. అంటే మన ఆయుష్ తక్కువగా ఉన్న ఈ కాలంలో
ఒక వ్యాధి వచ్చిందంటే, ఓ ప్రాబ్లం వచ్చిందంటే, ఒక సమస్య తలెత్తిందంటే 5 సంవత్సరాల వైద్యం పనికిరాదు. త్వరగా మనం అందులోంచి బయటపడాలి. మళ్ళీ మనం ఆరోగ్యవంతులం కావాలి, ధనభాగ్యం కలగాలి, సంతోషంగానూ సుఖంగానూ బ్రతకాలి. అలా జరగాలి అంటే తాంత్రిక పూజలే చేయవలసి ఉంటుంది దోష పరిహారానికి. అందుచేత వైదికానికో ఆగమానికో శక్తి లేదు అని నేను చెప్పట్లేదు. తప్పకుండా మహత్తర శక్తి ఉంటుంది. కాని ఎప్పుడూ కూడా దోషాలంటూ తలెత్తితే దైవప్రీతికి ఈ 3 పూజల్లో ఏ పూజైనా చేయవచ్చు. కాని అపూర్వమైన కొన్ని మూర్తులకు, మూర్తి అనగా ఈశ్వర శక్తి, అటువంటి మూర్తులకు, బగళాముఖీదేవి అమ్మవారికి, బగళాముఖీదేవికి ఎటువంటి పూజా విధానాలు చెయ్యరు. చెయ్యకూడదు అంటారు. తాంత్రిక పూజలే చెయ్యాలట. అలా అని విధి విధానముంది. కాని చాలా ముఖ్యమైనటువంటి పలు మూర్తులకు తాంత్రికంలో చేస్తే గనక, పూజా విధానాలు తాంత్రికంలోనే చేస్తే గనక చాలా శక్తి, శీఘ్రంగా మనకు ఫలం లభిస్తుంది. మనం దైవ పూజలు చేసేది అందుకేగా. మన దుర్దశ పోవాలి, మన జీవితం ఆనందంగా ఉండాలి, అందుకేగా. అంటే శీఘ్రంగా మనకు ఫలం లభించాలి అంటే, దోష శమనం కలగాలి అంటే ప్రశాంతత, సంతోషం ఉండాలి. ఈ విధంగా మనిషి సంతోషం కోసం ఈ యోగాలన్నీ మనకు సిద్ధించడానికే ఆ మహాదేవుడు ప్రసాదించినదే తాంత్రిక పూజ. ఈ తాంత్రిక పూజలకు భయపడక్కర్లేదు. అది చేతబడో బ్లాక్ మ్యాజిక్కో కానే కాదు. కానీ చేతబడి బ్లాక్ మ్యాజిక్ అంటూ ఏదైనా ఉంటే దాన్ని మార్చాలంటే తాంత్రిక విద్యే కావాలి, వేరే ఏ పూజ వల్ల కాదు. అంటే సర్జరీ చెయ్యాలి అంటే ఆపరేషన్, కొన్ని వ్యాధులకు, కొన్ని అనారోగ్యాలకు ఆపరేషన్ చేయాలి అంటారు కదా. ఆలోచించి చూడండి. ఈ ఆపరేషన్ ట్రీట్మెంట్ వచ్చి హోమియోపతిలో లేదు, ఆయుర్వేదంలోనూ లేదు. సర్జరీ అనేది ఎందులో ఉంది? అలోపతిలోనే కదా. అంటే సర్జరీ చేసి మన వ్యాధిని నయం చేసినట్లుగా తాంత్రికంలోనే అటువంటి మహత్తర పరిహారాలు ఉన్నాయి అని చెప్తున్నాను. జై జగన్మాత దేవి బగళాముఖి. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ. హ్రీం ఓం